నిన్న విజయవాడలో ఒక కళ్యాణ మండపంలో చంద్రబాబు నాయుడు వచ్చారు, పవన్ కళ్యాణ్ వచ్చారు. ఒక వ్యక్తి రాష్ట్రంలో విధ్వంసం పాలన అని చెప్పిన ఒక పుస్తకం ఆవిష్కరించాడు. మరి రాసినారికి సిగ్గుందో శరవనో నాకు తెలియదు, కానీ ఎందుకు విధ్వంసం? గత 5 సంవత్సరాలు లాగా ఇప్పుడు కాల్మనీ లేని విజయవాడ నగరంలో ఉందా? దేనికి విధ్వంసం? కాల్మనీ ఉందా ఈ రోజైన విజయవాడ నగరంలో? సెక్స్ రాకెట్ లేని విజయవాడ నగరంలో నడిపారా? లేకపోతే మహిళలు ప్రశాంతంగా మీ 5 సంవత్సరాల్లో ఎంతో భయపడుతూ ర్యాగింగ్లు కానివ్వండి, రేపులు కానివ్వండి, మర్డర్లు కానివ్వండి, ఇదే విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినాయి. అలాంటి కార్యక్రమాలు ఈరోజు ఏమైనా జరుగుతున్నాయా? ఈరోజు పెన్షన్ కావాలన్నా, రేషన్ కావాలన్నా, సంక్షేమ పథకాలు కావాలన్నా మీ సిగ్గులేని జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్తే కానీ ఒప్పుకొని మీరు ఈరోజు అలాంటి వ్యవస్థ లేకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా అర్హత ఉంటే చాలని చెప్పని సంక్షేమ పథకాలు అందిస్తానికి ఈరోజు విధ్వంస పాలన జరుగుతుందా? ఎందుకు విధ్వంస పాలన జరుగుతానని చెప్పని ఆ రాసిన బుద్ధి లేని వాడికి నిన్న వచ్చిన వాళ్ళందరూ సమాధానం చెప్పాలి. ఈరోజు రాసిన వ్యక్తి ఎవరో చంద్రబాబు సంబంధించిన వ్యక్తి. చంద్రబాబు మనిషి, చంద్రబాబు సొంత మనిషి, చంద్రబాబు సామాజిక వర్గం మనిషి. చంద్రబాబు ఏ అక్షరం రాయమంటే ఆ అక్షరం, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టమంటే అక్కడ ఫుల్ స్టాప్, ఎక్కడ కామా పెట్టమంటే అక్కడ కామా పెట్టే వాళ్ళు ఈరోజు ఏదో పుస్తకాలు రాస్తే దాన్ని సిగ్గు లేకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారి గురించి వార్తలు రాస్తాం. మీరే చెప్పండి, ఈరోజు ఏ ముఖ్యమంత్రి అయినా ఈ దేశంలో ఒక మహిళకి ఏ సమయంలో అయినా ఆపద వస్తే దిశ యాప్ ద్వారా అర్ధరాత్రి అయినా మేము మీకు అండగా ఉంటామని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస పాలన, కాల్మనీ సెక్స్ ర్యాకెట్లతో, మర్డర్లు, మానభంగాలతో మునిగిపోయిన తెలుగుదేశం పార్టీ విధ్వంస పాలన అని చెప్పి మీరందరూ ఆలోచించారు. మన బిడ్డ మన కోసం సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస పాలన, ఈరోజు రైతు రుణమాఫీ అని, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పని మోసం చేసి 5 సంవత్సరాలు తండ్రి కొడుకులు సింగపూర్ అని, దావోస్ అని చెప్పని తిరిగిన చంద్రబాబు నాయుడు విధ్వంస పాలన అని చెప్పని మీరు చెప్పాలి. ఈరోజు ఎవరో కొంతమంది అనామకులు, సిగ్గులేని వ్యక్తులు చంద్రబాబు తొత్తులు, దద్దమ్మలు పుస్తకాలు రాస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమవదు. జగన్మోహన్ రెడ్డి గారి వెనకమాల కోట్లాది మంది మహిళలు పెద్దలున్నంత వరకు మీలాంటి ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు వెంట్రుక గారు పీకలేని విషయం మీరు అందరూ గుర్తుంచుకోండి. అంటే నువ్వు రాసిన పుస్తకం మీ ఇంట్లో వాళ్ళ దగ్గర కొంటారో లేదో డౌట్. ఆ అబ్బాయి రాసిన పుస్తకం జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు తెలుసుకున్న అది ఇంట్లో మహిళలు గారు కొనరు. ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది. ఈరోజు ఈనాడు కానివ్వండి, ఒకటే ఎజెండా, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లడం. ఎందుకు బురద చల్లాలి? అరే మన స్కూల్స్ అన్ని పక్కనే, మన సిమెంట్ గౌరవంలో స్కూల్ ఇదివరకు ఎలా ఉండేది? ఈరోజు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాం, హై స్కూల్ చేసి. మీలో చాలామంది పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు కదా, చాలామందికి స్కూల్ పుస్తకాలు ఇచ్చారు కదా, చాలామందికి స్కూల్ బట్టలు ఇచ్చారు కదా, స్కూల్ బ్యాగ్ ఇచ్చారు కదా, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు కదా. ఎందుకు పిల్లలైనా ఓటు వేస్తారని చెప్పి పెడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? బిల్డింగ్ ఎందుకు కట్టారు? పిల్లలైనా ఓటు వేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బిల్డింగ్ కట్టారా? 8వ తరగతి చదివే పిల్లలకి ట్యాబులు అందజేసి ఇంగ్లీష్ మీడియం చెప్పి ఎందుకు పిల్లలైనా ఓటు వేస్తారని చెప్పారా?